ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉద్యమిత్వ నైపుణ్య అభివృద్ధి సమితి ఈడీసీల ఆధ్వర్యంలో అక్కన్నపేట మండలంలోని కుందనవానిపల్లి గ్రామాన్ని సందర్శించి అగ్రిదూత్ అనే సంస్థ వ్యవస్థాపకులతో మరియు రైతులతో ముచ్చటించి పలు అంశాలపైన వివరాలను సేకరించడం జరిగింది. కృత్రిమ మేధస్సును ఉపయోగించడం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావచ్చునని, రైతులంతా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షపతి తెలిపారు. కృత్రిమ మేధస్సును ఉపయోగించి వ్యవసాయ పంటల పరిరక్షణ ఏ విధంగా చేయవచ్చునో అగ్రిదూత్ అనే ఆప్ సహ వ్యవస్థాపకుడు మరియు ఐఐటి ఢిల్లీ పూర్వ విద్యార్థి శాశ్వత్ రాజు వివరించారు. మృణాల శ్రీవాస్తవ సంస్థ సహ వ్యవస్థాపకుడు యాప్ ద్వారా కృత్రిమ మేధస్సును ఉపయోగించి పంటలకు వచ్చే తెగుళ్లను, తేమ శాతాన్ని, శీతోష్ణ స్థితి పరిస్థితులను, ధర వరలను మొదలగునవి ఒక క్లిక్తో తెలుసుకోవచ్చునని తెలుపుతూ యాప్ వినియోగాన్ని విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించారు. కుందనవానిపల్లిలోని ప్రసిద్ధ రైతులు మరియు ఉత్పత్తిదారుల వేదిక ఎఫ్పిఓను విద్యార్థులు సందర్శించి రైతులు సంఘటితం అవడం వలన తక్కువ ధరకే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు మొదలగు ఉత్పాదకాలను పొందవచ్చని మరియు సరసమైన ధరకు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చని తెలుసుకున్నారు. ఇక పాలీహౌస్లో కూరగాయల సాగును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అక్కన్నపేట మండల వ్యవసాయ అధికారి తస్లిమా బహుళ పంటల విధానం, మల్టీ క్రాపింగ్ వలన ఉత్పాదకత ఏ విధంగా పెరుగుతుందో వ్యవసాయ క్షేత్రాన్ని చూపిస్తూ తెలిపారు. మరియు వ్యవసాయ విస్తరణ అధికారి కె శ్రీలత జీలుగు, జనుము వంటి వాటిని కలియదున్నడం వలన అవి జీవ ఎరువుగా మారి భూసారం పెంచుతాయని చూపించారు. ఈ క్షేత్ర పర్యటనలో అగ్రిదూత్ యాప్ సహా వ్యవస్థాపకులు, వ్యవసాయ అధికారులు, విద్యార్థులు, కృషి కల్ప టీం సభ్యులు రాజిరెడ్డి, కనకరాజు, శ్రీవాస్తవ మరియు రైతులు పాల్గొన్నారు.